హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి BB8 అప్డేట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నిన్నటి ఎపిసోడ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. బిగ్ బాస్ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను. చూస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని అయితే మన షార్ట్స్లో అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్, జెన్యూన్ అప్డేట్స్ స్పీడ్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫాలో అవుతూ ఉండండి. సో మనకి మణికంఠని జైల్లో అయితే వేశారు కదా, నాగార్జున గారు సార్ గారు పనిష్మెంట్ ఇచ్చారు కదా. సో జైలుకి అయితే పంపిస్తారనమాట. అందరు కలిసి ఏదన్నా అవసరం ఉంటే చెప్పు అని చెప్తారనమాట. విష్ణు, ప్రేరణ డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. విష్ణు అంటుంది, అమ్మయ్య చాలా రిలీఫ్గా ఉంది నాకు అంటుందన్నమాట. ప్రేరణ అంటుంది, ఎందుకు సోనియా వెళ్ళిపోయినందుక అంటుందన్నమాట. అవును, లేకపోతే మరి ఎంత క్లోజ్ అవ్వాలని ట్రై చేసినా అవ్వలేదు, అవాయిడ్ చేసింది, ప్లస్ ఇప్పుడేమో మన మీదకి చెప్తుంది అని అంటుందన్నమాట. ప్రేరణ వచ్చేసి, అవును నిఖిల్ అయితే వండరు, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నాతో మాట్లాడాడు బాగా అని చెప్పేసి అంటుంది. సో చూసారా నిఖిల్ని ఎంతమంది మిస్ అవుతున్నారో, అది నిఖిల్కి అర్థం కావట్లేదు. ఒక్క సోనియాతోనే ఉండడము, జస్ట్ ఎవరైనా బాధపడితే వచ్చి ఓదార్చడం తప్ప ఇంకా ఏమీ చేయలేదు. అందుకు ఎవరైనా అలానే అనుకుంటారు, అమ్మాయి సోనియా అలా చేసిందని చెప్పేసి. సో ఇక నుంచైనా చూడాలి ఎలా ఆడతాడో ఎలా ఉంటాడో అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మార్నింగ్ అవుతుందన్నమాట. సాంగ్ వస్తుంది, లాలా భీమ్లా సాంగ్ అయితే వస్తుందన్నమాట, పవన్ కళ్యాణ్ సార్ది. బాగా డ్యాన్స్ చేస్తారు అందరూ. తర్వాత నిఖిల్, పృథ్వీ, యష్మి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు అన్నారు కదా, విష్ణు అనింది కదా, అంటే చేతికి గాజులు తొడుక్కొని బొట్టు పెట్టుకొని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మనకి ఎక్కువ చూపించరు, అక్కడ చెప్తారనమాట. రే తను ఇంటెన్షన్ అది కాదులే అని చెప్పేసి పక్కన వాళ్ళిద్దరు అయితే చెప్తారనమాట. తర్వాత మా బిగ్ బాస్ అంటాడనమాట, మనకంటే ఇంకా నీ జైలు సమయం అయిపోయిందని చెప్తే అందరు వచ్చి తనను రిలీజ్ చేసి ఎత్తుకొని బాగా తీసుకొని వస్తారనమాట. అంత క్లోజ్గా ఉంటున్నా, అంత మంచిగా చెప్తున్నా, మనకంట పాయింట్స్ అనేవి సరిగా లేవు, చాలా గొడవ పడుతున్నాడు. ఊరుకూరుకొని మాట్లాడదాం ఆ పాయింట్ వచ్చినప్పుడు. లాస్ట్ వరకు చూడండి కంపల్సరిగా. తర్వాత నామినేషన్స్ బిగిన్ అవుతాయన్నమాట. ఫోటో అగ్నిలో వేసి కాల్చి నామినేట్ అయితే చేయాలన్నమాట, రీజన్ చెప్పి. ఎవరెవరు కరెక్ట్గా నామినేట్ చేశారు, రీజన్స్ చెప్పారనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కువ లాంగ్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను. బట్ ఇంపార్టెంట్ కదా, ఎవరెవరు ఏ నామినేషన్స్ కరెక్ట్గా వేశారు, ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారనేది మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే మణికంఠనే పిలుస్తారనమాట. మణికంఠ నైనిక నామినేట్ చేస్తాడు. నువ్వు చాలా డల్గా ఉన్నావు, గేమ్స్ కూడా సరిగా అంటే పార్టిసిపేట్ చేస్తున్నావు, ముందంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, ఆ స్కిల్స్, పార్టిసిపేషన్ స్కిల్స్ అనేటివి నీలో తగ్గిపోయాయి అని అంటాడనమాట. నైనిక అంటుంది, నేను అది ఇన్వాల్వ్ అయినా కాబట్టే నేను చీఫ్ అవ్వగలిగాను, ప్లస్ నేను ఉన్న టీంలో కూడా నాకెంతవరకు నేను ఇవ్వగలను అంతవరకు నేను ఇచ్చాను అని చెప్పేసి చెప్తుందనమాట నైనిక. అది నీ ఇష్టం అని, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు అలా అనిపించవచ్చు, కానీ బట్ నేనైతే అలా కాదు అని చెప్పేసి అంటుందన్నమాట. బట్ అదైతే కొద్దిగా నిజమే, మనకు ముందంతా స్ట్రాంగ్గా నైనిక అనిపించేది, ఇప్పుడు అనిపించలేదు కాబట్టి అది కరెక్టే అనిపించింది. సెకండ్ అయితే యష్మిని నామినేట్ చేస్తాడు. నాతో పార్టీ ఎగ్ టాస్క్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తావు, అక్కడ నీకు తెలుసు నేను ఎంత స్ట్రాంగ్గా ప్లే చేశానో నీకు తెలుసు, బట్ అయినా కూడా నువ్వు నన్ను అలా అనడము నాకు నచ్చలేదు. సెకండ్ పాయింట్, నువ్వు నన్ను బ్యాడ్ వర్డ్స్ అన్నావు, అది నీ ఇంటెన్షన్ కాకపోవచ్చు, బట్ నాకు సార్ చూపించేంత వరకు నాకు నువ్వు అలా అన్నావు అని తెలీదు, దానికి నేను హర్ట్ అయ్యాను. మణికంఠ పాయింట్ అయితే కరెక్టే, హర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా నామినేట్ చేస్తారు. ఓకే, యష్మి అంటుంది, నాకు జెండర్ గురించి మాట్లాడానని నాకు ఇంటెన్షన్ కాదు, నాకు అది గుర్తు కూడా లేదు ఇలా అన్నట్టు, సో నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పేసి చెప్తుంది యష్మి. బట్ నా మణికంఠ ఏమంటాడంటే, అది నేను హర్ట్ అయ్యాను కదా, అది నాకు బాధ కలుగుతుంది కదా, సో నువ్వు అలా అనడం నాకు తెలియదు కదా, నేను చూసినప్పటి నుంచి నాకైతే అది బాధ కలుగుతుంది, అందుకే నేను యష్మి ఒప్పుకోదనమాట. రియలైజ్ అవ్వాలి,
అంటుంది. సో నేను అప్పుడు సారీ చెప్పాను, మళ్ళీ సారీ చెప్తున్నాను. ఎగ్ టాస్క్లో కూడా నువ్వు స్ట్రాటజీ ప్లే చేసి మేము ఎంత చెప్తున్నా నువ్వు సరిగా ఆడలేదు, అక్కడ మా మాట వినలేదు నువ్వు టీం మాట అని చెప్పేసి యష్మి అంటుందన్నమాట. అక్కడైతే వాదిస్తారు, ఇంకా ఒప్పుకోడనమాట. సరే నా ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తాలే నీకు అని చెప్పేసి యష్మి అంటుంది. తర్వాత నైనిక ఛాన్స్ వస్తుంది, నబీల్ని నామినేట్ చేస్తుందనమాట. నువ్వు ఫుడ్ టాస్క్ జరిగినప్పుడు అక్కడ కొంచెం నువ్వు ఇంట్రెస్ట్ పెట్టుకోండి, అది ఫుడ్ కోసం అని నీకు తెలియదు అనుకుంటా, బట్ అది చాలా ఇంపార్టెంట్ కదా రేషన్ అనేది, నువ్వు సీరియస్గా తీసుకోలేదు అందుకు అని చెప్పేసి నబీల్ అంటాడు. ఎస్, సౌండ్స్ వినిపించినప్పుడు నేను అది కార్డు వేసుకున్నా, నా రేషన్ కోసం అని చెప్పేసి నాకు తెలియదు, తర్వాత తెలిసింది. సో ఎనీవే థ్యాంక్ యూ, సారీ అలా జరిగినందుకు నా వల్ల, నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటా అని చెప్పేసి నబీల్ అంటారనమాట. తర్వాత పక్కనుండే క్లాన్ని డిస్టర్బ్ చేయాలనే ఇంటెన్షన్ నాకు లేదు, ఎవ్రీ టైం నేను టీం కోసం ఆడాను, సపోర్ట్ చేశాను, బట్ అందరు అలా అనుకోలేదు. ఎనీవే నా వల్ల జరిగింది కాబట్టి సారీ అని చెప్పేసి చెప్తారు నవీన్. తర్వాత విష్ణు నామినేట్ చేసింది. కొన్నిసార్లు నీ వల్లే మీరు డిస్టర్బ్ అవుతున్నారు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు అనిపిస్తుంది, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తుంది నైనిక, సింపుల్గా చెప్తుంది. విష్ణు అంటుంది, సారీ నేను చెప్పలే పక్కన, అలా చెప్పింటే సారీ, ఓకే ఏమి డిఫరెంట్ చేసుకోవడానికి ఏం లేదు, నేను నా 100% ఇచ్చాను, నేను అలా డిస్ట్రాక్ట్ అవ్వాలని అని చెప్పేసి నేనేం పక్కన ఒకవేళ చెప్పింటే సారీ అని చెప్తుంది అనమాట. తర్వాత సీత అని పిలుస్తారు, మణికంఠ నామినేట్ చేస్తుంది. అందరి పాయింట్ వింటుంటే నీలో ఇలా నిన్ను తీస్తారని నువ్వు అనుకోలే, నీకు నువ్వే సాక్రిఫైస్ చేసావు, ఆ వీడియో చూసేంత వరకు తెలీదు. మణికంఠ డిఫెన్స్ చేసుకుంటాడు, నేను క్లియర్గా టీం వాళ్ళకి చెప్పాను, నిఖిల్కి కూడా నేను ఏమన్నాను, ఫస్ట్ నువ్వు ఆలోచించు, లేదు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఐ విల్ సాక్రిఫైస్, బట్ నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అంటే నిఖిల్ ఏమన్నాడు, జస్ట్ తల దించుకుంటాడు అనమాట, అదే చెప్తాడు అక్కడ. సెకండ్ని విష్ణుని నామినేట్ చేస్తుంది, నువ్వు ఒకదానివే ఆడతా అని చెప్పేసి అనలేదు, ముందుకు వెళ్తా అనేది నీలో లేదు, వద్దులే అనేస్తున్నావు, అది ఏదైనా స్ట్రాంగ్గా నిలబడట్లేదు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. విష్ణు డిఫెన్స్ చేసుకుంటుంది, నేను వెళ్ళి ఆ గుంపులో వెళ్ళి అది నేను మేనేజ్ చేయలేను, ఓకే నాకు ఎంతవరకు నేను చేయగలను అది 100% నేను ఇవ్వగలను అని చెప్పేసి విష్ణుడి అయితే డిఫెన్స్ చేసుకుంటుంది. తర్వాత నబీల్ ఛాన్స్ వస్తుంది, విష్ణుని నామినేట్ చేస్తాను, నువ్వు గేమ్స్లో గివ్ అప్ ఇచ్చేస్తున్నావు, నువ్వు ఎన్నిసార్లు ఇచ్చేస్తున్నావంటే చాలాసార్లు అన్నావు, నేను ఇది ఎక్కువ మేనేజ్ చేయలేను, నేను గివ్ అప్ ఇచ్చేస్తాను, నేను ఉండలేను అని చెప్పేసి చాలాసార్లు అనేది నేను కూడా విన్నాను, స్ట్రాంగ్గా ఉండి బాగా ఆడాలని చెప్పేసి వేస్తున్నా అని చెప్పేసి విష్ణుకి చేస్తాడు. విష్ణు అంటుంది, రోజు రోజుకి వెరీ టఫ్ అయిపోతుంది ఇక్కడ, చాలా కష్టం నాకైతే, బట్ పీపుల్ ఎంతవరకు ఉంచుతారో అంతవరకు ఉంటాను, నా 100% ఇస్తాను, ఓకే అని చెప్పేసి చెప్తుందనమాట. నైనికాకి వేస్తాడు నెక్స్ట్ నబీల్, నువ్వు రోజు రోజుకి వీక్ నుండి స్ట్రాంగ్ అవ్వాలి అని కోరుకుంటున్నా, నువ్వు చాలా అంటే తక్కువ కనపడుతున్నావు, అంత లేదు ముందంతా అని చెప్పేసి చెప్తాడనమాట. ప్లస్ నేను అక్కడ కావాలని చేయలేదు, ఇందాక నైనిక నామినేట్ చేసింది కదా నబీల్, అదే చెప్తానమాట క్లారిటీగా. సో నైనిక ఎక్కువ వాదించదు, అదొకటే రీజన్ అని చెప్తే కనుక ఓకే అంటుంది. తర్వాత ఆదిత్య గారు వస్తారు, నైనికాని నామినేట్ చేస్తారు, సేమ్ రీజన్, మీరు నన్ను నామినేట్ చేసినప్పుడు అప్పుడు ఎప్పుడో ముందు వీక్లో నామినేట్ చేసిందంట, నన్ను భయం అన్నావు కదా, వాళ్ళు నాకు ఆ చిన్న అయినా మీరు అదే బ్లేమ్ చేస్తున్నారు అని అన్నావు కదా, అది నాకు నచ్చలేదు, ప్లస్ అంతకు ముందే అనిపించింది నాకు నువ్వు బ్లేమ్ చేస్తున్నావు నన్ను, నువ్వు కూడా సరిగా ఆడట్లేదు కదా అని చెప్పేసి చెప్తే కనుక నైనిక ఒప్పుకోదనమాట. నాకు నచ్చలేదు మీ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనలా, నేను 100% ఇచ్చాను, నెక్స్ట్ మిమ్మల్ని
చేస్తాను 100% నాకు నామినేషన్ ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని చేస్తాను, సారీ మీ పాయింట్స్ అయితే నాకు నచ్చలేదు అంటారనమాట. ఎందుకంటే బ్లేమ్ చేసేంతగా ఆదిత్య గారిని నైనిక అయితే అనలేదు, ఆయన అలా అర్థం చేసుకున్నాడు అనమాట. సో అది చెప్పినప్పుడు నైనికాకి నచ్చలేదన్నమాట. విష్ణుని నామినేట్ చేస్తారు నెక్స్ట్ ఆదిత్య గారు. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి చేస్తున్నా, నువ్వు ఏదంటే కొంచెం నాకు ఓకే నేను చేయలేను అని చెప్పేసి నువ్వు ఆడుతున్నావు, 100% ఇది ఇస్తున్నావు, బట్ నువ్వు గివప్ చేయకుండా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పేసి విష్ణు నో డిఫెన్స్, ఓకే నేను నా 100% నేను ఇస్తున్నాను, బట్ ఇక్కడ ప్రజలు నన్ను ఒప్పుకోవాలి, ప్రజలు నాకు ఎంతవరకు ఉంచుతారో అంతవరకే నేను ఉండగలను, ఓకే అని చెప్పేసి చెప్తుందనమాట. నిఖిల్ వస్తాడు, విష్ణు నామినేట్ చేస్తాడు. నువ్వు ఏదైనా అన్నప్పుడు ఆలోచించి ఐ థాట్ నాకు అనిపించింది మీకు మీ టీం హెల్ప్ చేస్తున్నా అనుకున్నా, బట్ మీ ముగ్గురు ఇంటెన్షన్స్ వేరే ఉందని నాకు తర్వాత తెలిసింది అని చెప్పేసి చెప్తాడనమాట. విష్ణు అంటుంది, నువ్వు నామినేట్ చేసుకో, నాకు భయం లేదు, ప్రజలు నన్ను ఉంచి ఓటు వెయ్యాలి, నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాలి, నీకు కాదు. నేను బ్యాడ్ వర్డ్స్ నేను అలా మాట్లాడాను అనుకుంటున్నావు కదా, నువ్వు మాట్లాడిన దాంతో పోలిస్తే నేను తక్కువ అని అనుకుంటున్నాను అని చెప్పేసి విష్ణు బాగా కౌంటర్ ఇస్తుంది నిఖిల్కి. తర్వాత మణికంఠ అని చేస్తాడు, అందరూ ఎవరైనా ఏ రీజన్తో అయినా ఇక్కడికి వచ్చింటారు. మొన్న సర్వైవల్ ఆఫ్ ది ఫిట్ ఆఫ్ ది టాస్క్లో నేను నీతో చెప్పినప్పుడు నబీల్ ఎందుకు తీస్తున్నావు, అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావు, తర్వాత ఏమో కాదు అని చెప్పేసి పక్కన వచ్చి టీంని అయితే బ్లేమ్ చేసావు అని చెప్పేసి చెప్తాను. మణికంఠ చెప్తాడు, నేను నీ దగ్గరికి వచ్చి చెప్పాను క్లారిటీగా, ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను సాక్రిఫైస్ చేస్తాను, నువ్వు అడిగినప్పుడు నువ్వు హెడ్ నాట్ చేసావు కదా, ఎలా నాట్ చేసావా లేదా అంటే, నేను ఎందుకు చూపించాలి ఇప్పుడు అంటే కనుక నువ్వు నాట్ చేసావా లేదా, నేను అడగడానికి ఇంత ధైర్యంగా చెప్తున్నా, నీకు చెప్పడానికి ధైర్యం లేదా అని చెప్తే సరే అడుగు అని చెప్తే కనుక చెప్తాడు. మళ్ళీ చెయ్యి ఎలా చెప్పావు కరెక్ట్గా చెప్పు అంటే కనుక, ఏం నువ్వు డైరెక్టర్వి, నేనేమన్నా షూటింగ్కి వచ్చాను ఇక్కడ చెప్పడానికి, నువ్వు చెప్తుంటే నేను చేయడానికి అని చెప్పేసి చెప్తాడు నిఖిల్. వాదించే ఓపిక నాకు లేదు నిఖిల్, నేను చెప్పాను క్లారిటీగా వేసుకో అని చెప్పేసి చెప్తాడనమాట మణికంఠ. ప్రేరణ వస్తుంది, మణికంఠ చెప్తుంది, ఇంతమంది నామినేట్ చేశారు కదా, మీలో ఎవరి నామినేషన్స్ ఓకే వీళ్ళు కరెక్ట్గా చెప్పారు, వీళ్ళు కరెక్ట్గా పాయింట్స్ చెప్పి వీళ్ళు నామినేట్ చేశారని ఎవరు అనిపించారు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రేరణ అండ్ నబీల్ వీళ్ళు కరెక్ట్గా పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారనిపించింది. మణికంఠ మామూలుగా ఎవరు నామినేట్ చేసినా అంత ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు, ప్రేరణ చెప్పే విధానం, నామినేట్ చేసేది ఓకే నా తప్పే కదా అని తెలుసుకునే విధంగా నామినేట్ చేసింది చెప్పి, నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు నిన్ను తీసుకున్నప్పుడు నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు మని, నువ్వు ఎందుకు నీకు స్టాండ్ తీసుకోలే అంటే కనుక అక్కడ అలాంటి సిచ్యువేషన్ వచ్చిందిరా, నేను చెప్పాను, ఎందుకు చెప్పాను, నేను క్లారిటీగా ఏదన్నా జరగని నీకు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నలుగురు చెప్పినా నీ సైడ్ నువ్వు స్టాండ్ తీసుకోవాలి, సాక్రిఫైస్ అనేది చేయకూడదు, సో అలా నెక్స్ట్ నువ్వు చేయవు అని చెప్పేసి నేను చేస్తున్నా అని చెప్పేసి తనకు అర్థమయ్యే విధంగా కరెక్ట్గా చెప్పింది ప్రేరణ. ఓకే మణికంఠ అని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఆదిత్య గారిని చేసిందనమాట. చాలా ఓవర్ అనిపించింది ఆదిత్య గారు, అంత డీప్గా చేయనవసరం లేదనిపించింది. మీరు ఎవరైనా నామినేట్ చేస్తా అంటే లైట్ తీసుకుంటారు, గేమ్స్లో కూడా అంత కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, లాస్ట్ వరకు ఉంటా అన్న స్ట్రాంగ్నెస్ అనేది మీలో కనిపించలేదు. ఒక పర్సన్ 10 టైమ్స్ని మిమ్మల్ని షుగర్ కోటింగ్ చేసి చెప్పి తర్వాత ఒక్క రీజన్ చెప్తే కనుక అది మీకు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తుందనమాట. ఆదిత్య గారు వచ్చేసి, నేను కాన్ఫిడెన్స్గా ఉంటా, ఓకే నేను షుగర్ కోటింగ్ చెయ్యను, నేను నార్మల్గా మాట్లాడతా, నీకు అలా అనిపించింది అంటే నేనేం చేయలేను,
నాలో కాన్ఫిడెన్స్ లేదన్నావు కదా, చూడు కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఆ పేపర్ వేస్ట్నేది తీసి వేస్తాడనమాట. చాలా తప్పు నిప్పులో చేయి పెట్టడము. బిగ్ బాస్ కూడా దండిస్తాడు, అలా చేయకూడదు అని చెప్పేసి. సారీ బిగ్ బాస్ అంటాడు. అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు, ఇందుకే అండి నేను మిమ్మల్ని నామినేట్ చేసింది అని చెప్పేసి ప్రేరణ అంటుంది. తర్వాత విష్ణు ఛాన్స్ వస్తుంది, నైనికాని చేస్తుంది అనమాట. నాకు నువ్వు ఈ వీక్ ఏదైనా గేమ్స్ చాయిసెస్ కానీ ఫుడ్ టాస్క్లో అయినా సరిగా అంతగా అనిపించలేదు, నాకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది అని చెప్తుంది అనమాట. నైనిక చెప్తుంది, నేను అలా చెప్పలేదు నీకు, బట్ నేను ఆ విషయంలో నీకు అక్కడ అలా చెప్పింటే సారీ. ఏంటంటే అక్కడ వేరే పర్సన్తో మాట్లాడుతుంటే నైనిక తప్పుగా అనుకుంటుంది విష్ణుని. సో అదే నేను చెప్తుంది అనమాట. బట్ నువ్వు హట్ అయింటే ఐఎమ్ సారీ, ఓకే నామినేట్ చేసుకో అని చెప్తుంది అనమాట. తర్వాత నబీల్ని నామినేట్ చేస్తుంది. నువ్వు సంచాలకుగా చేసినప్పుడు అక్కడ ఫుడ్ విషయం కదా, నువ్వు అంత రెక్లెస్గా ఉండడము నాకు నచ్చలేదు అని చెప్తుందనమాట. అందుకే అన్న వేరేదేం లేదు అని చెప్పేసి నబీల్ అంటాడు. ఎస్, అప్పుడు నా వల్ల మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ టైం నా వల్ల అది జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు నబీల్. యష్మి ఛాన్స్ వస్తుంది, మణికంఠన్ చేసింది. చాలా టైమ్స్ నీ వీడియోసే వచ్చాయి, చాలాసార్లు నాకు సారి నిన్ను హెచ్చరించారు కూడా, బట్ నీలో అది రావట్లేదు. నువ్వు సాక్రిఫైస్ చేసావు, అదే విషయం అందరు అడుగుతుంటే అక్కడ టీంలో నువ్వు కాదు అని చెప్పేసి టీంని బ్లేమ్ చేసావు. ఆ తప్పు పెట్టుకొని బయట పోర్ట్రేట్ ఎలా అవుతుంది, ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. మణికంఠ అంటాడు, నాకు సార్ ఏదన్నా నా మిస్టేక్స్ చెప్పినప్పుడు అది నేను మార్చుకుంటా, అది నాది, నా పర్సనల్, అది నేను కరెక్ట్ చేసుకుంటా. అది నన్ను బ్యాడ్గా అన్నప్పుడు, నేను హర్ట్ చేసినప్పుడు నేను హర్ట్ అవుతా కదా, అది నేను చెప్తా కదా. నేను నిఖిల్ కూడా అదే చెప్పా, ఎన్నిసార్లైనా అదే చెప్తా నేను అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. యష్మి అది అర్థం చేసుకోలేదు. తను మాట్లాడిన పాయింట్స్ ఒక్క పాయింటే కరెక్ట్ అంతే, మిగతాటన్నీ ఏదో మణికంఠని బ్లేమ్ చేసి ఏదో ఎవరో ఒకటి నామినేట్ చెయ్యాలి ఇంకా అని చెప్పేసి చేస్తుంది. తర్వాత ఆదిత్యగా చేస్తుంది. పర్సనల్గా మీరు ఏదన్నా స్ట్రాంగ్గా చెప్పలేదు, ఎక్కడైనా అంత స్ట్రాంగ్నెస్ కనిపించలేదు మీలో, ఇందాక కూడా అలా తప్పు అని నాకు అనిపించింది అని చెప్పేసి చెప్తుంది. ఓకే చేస్తాడనమాట. అంత వాదించాడు, అంతలోపే బిగ్ బాస్ తిట్టింటాడు కదా, సో అంతగా ఏం వాదించాడు. పృథ్వీ వచ్చేసి నైనికాని చేస్తాడు. పృథ్వీ ఛాన్స్ వస్తుంది. ఓన్లీ 1% విష్ణుతో మాట్లాడినప్పుడు మా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయడానికి మీరు అన్నారు కదా, అది సరదాగన్నా నేను హట్ అయ్యాను అని చెప్పేసి. సో నా ఇంటెన్షన్ అది కాదు పృథ్వీ, ఓకే నువ్వు హట్ అయింటే ఐఎమ్ సారీ, నేను అలా అనలేదు అని చెప్పేసి ఓకే చేస్తుంది నైనిక, ఓకే అని చెప్పేసి. తర్వాత మణికంఠన్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు సాక్రిఫైస్ చేసావు మనీ, అలా చేసి ఉండకూడదు. ఇక్కడ ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నావు అని నీ ఉద్దేశం, ఎవరిని బ్యాట్ చేయాలనుకుంటున్నావు. మనీ డిఫెన్స్ చేసుకుంటాడు. 10 సార్లు ప్లే చేసినా ఒకటే చెప్తున్నా, 10 సార్లు అడిగినా 10 మంది వచ్చి చేసినా ఒకటే చెప్తున్నా. నేను క్లియర్గా చెప్తున్నా, జరిగిన ప్రాసెస్లో నేను వెళ్ళిపోతానులే అనేది ఒక్కటి తప్ప మిగతాటంతా నేను అక్కడ మాట్లాడుకుంది డిఫెన్స్ చేశాను, నేను ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేశాను, నా గేమ్స్ నేను 100% ఇచ్చాను అని చెప్పేసి మణికంఠ అంటే. పృథ్వీ కొంచెం యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తాడనమాట, మణికంఠ కూడా అంతే. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా యాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ అంటారనమాట, వాదించుకుంటారు. తర్వాత బిగ్ బాస్ చెప్తాడనమాట, ఇప్పుడు చీఫ్స్ ఎక్కువ లేరు కదా, సో నామినేషన్స్లోకి నుంచి ఒకరిని సేవ్ చేయడానికి, సో 2 చీఫ్లే ఉన్నారు కదా ఇప్పుడు, మిగతా వాళ్ళందరూ ఈ 2 చీఫ్స్లో అంటే సీత నిఖిల్లో ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలి అనేది మిగతా వాళ్ళు డిసైడ్ చేయాలి అని చెప్తారు. ఫస్ట్ సీతని ఎవరు సేవ్ అనుకుంటున్నారంటే చాలామంది ఎత్తుతారనమాట. 6 పాయింట్స్ అయితే వస్తాయి, 6 మెంబర్స్. తర్వాత నిఖిల్కి అయితే 5 వస్తాయి అనమాట. సో నిఖిల్ అయితే నామినేట్ అవుతాడు. మామూలుగా అయితే ముందు నిఖిల్ అయితే నామినేషన్స్లో ఉండడు, తర్వాత ఇట్లా బిగ్ బాస్ చెప్పిన తర్వాత నామినేషన్స్లోకి అయితే వస్తారనమాట. సో నామినేషన్ లిస్ట్ వచ్చేసి విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, ఆదిత్య గారు, నబీల్, నిఖిల్ అనమాట.
వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. ప్లస్ మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి నాకు సార్ చెప్పారు కదా, అది మనకు థర్స్డేస్ టెలికాస్ట్ అవుతుంది అనమాట టీవీలో. ఎందుకంటే మనకు వెనస్డే అక్కడ జరుగుతుంది మిడ్ వీక్ ఎలిమినేషన్, ఎవరయ్యారని చెప్పేసి నేను ముందే అప్డేట్ ఇస్తాను. మనకు అది థర్స్డే అయితే మనకు టీవీలో వేస్తారనమాట. సో ఇప్పటి వరకు అయితే లీస్ట్లో ఆదిత్య గారు ఉన్నారు ఓటింగ్లో, లీస్ట్లో అయితే. సో మీ ఫేవరెట్ ఎవరు వాళ్ళకి ఓటు వేసుకోండి కంపల్సరీ. ఈ 3 days కౌంట్ చేస్తారు ఓటింగ్ కంపల్సరీ, సో అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా టాస్క్లు అయితే జరిగాయి, అవి నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. సో మీకేమనిపించింది, ఎవరి నామినేషన్స్ నచ్చాయి మీకు నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియో రివ్యూలోకి అయితే మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి.